కేసీఆర్ గారు వచ్చిన తర్వాతే చాకలి ఐలమ్మ గొప్పతనాన్ని రాష్ట్రానికి చెప్పి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపింది పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు నాయ బ్రాహ్మణులకు కరెంటు బిల్ లేకుండా చేసింది కేసీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్లకు బిల్లులు పంపుతున్నారు. రేవంత్ రెడ్డి ఒక ఇస్త్రీ పెట్టి నడుపుకునే ఆమెకు 55,000 కరెంటు బిల్లు కట్టమని పంపిండు. ఇంకొక ఆమెకు 31,000 బిల్లు పంపిండు. జూబ్లీ హిల్స్ లో ఈ బిల్లులు ఆగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయి మనాలి. హరీష్ రావు. ఇలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్. చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే. కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, మీరు అడగలే. ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు మా నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్ లేకుండా చేసిండు. ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ ఏదో ఇస్త్రీ పెట్టి బతికేటోళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు. వాళ్ళు బతకాలని చెప్పి 250 యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు. నాకు ఎవరో తెచ్చిచ్చిర్రు జూబ్లీ హిల్స్కి వెళ్ళి. ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రీ పెట్టలకు ఫ్రీ కరెంట్ ఇస్తే ఇది ఎవరి పేరు ఉన్నదంటే మధురాబాయ్ అట. ఎక్కడుంటుంది? రెహమత్ నగర్. మధురాబాయి ఇస్త్రీపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీ హిల్స్లో. ఎంత బిల్లు వచ్చిందంటే 55,998 బిల్లు పంపిరు మధురాబాయికి. ఇక ఆమె ఏం కావాలి? ఇడిచిపెట్టు. ఇది మధురాబాయి కరెంట్ బిల్. ఇది రెహమత్ నగర్లో మీ దగ్గర. కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమో 55,000 బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపిండు. ఇది ఇంకోటి బాలమణి ఎక్కడుంటుంది? బోర్బండలు ఉంటుందట. బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రీపెట్టే దుకాణానికి 31,723 బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమో ఫ్రీ, రేవంత్ రెడ్డి ఏమో 31,000 బిల్లు పంపిండు. అంటే బిల్లు మంచిగా పంపినామని ఓటేస్తామా? రేవంత్ రెడ్డి 31,000 పంపినావు, దాన్ని నీకే వేస్తామందామా? ఏమందాం మరి? ఆలోచన చేయండి. రేపు ఈ బిల్లులు ఆగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపించాలి మీరు జూబ్లీ హిల్స్లో.